తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికల నగారం మోగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. మార్చి 29లోగా ఏపీలోని యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్ బాబు, తిరుమల నాయుడు, జంగా కృష్ణమూర్తి, రామారావుల ఎమ్మెల్సీ పదవీకాలం ముగియనుంది. దీంతో ఖాళీ కానున్న ఈ 5 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది. మార్చి 3న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 5 ఎమ్మెల్సీ ఖాళీలకు ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. ఇప్పటికే జనసేన నేత నాగబాబుకు ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తామని టీడీపీ ఇప్పటికే ప్రకటించింది. నాగబాబును కేబినెట్లోకి తీసుకుని మంత్రిని చేసే అవకాశం ఉంది. ఇక మరో ఎమ్మెల్సీ స్థానం బీజేపీకే దక్కే అవకాశం ఉంది. మిగతా 3 ఎవరికి దక్కుతాయి అన్నది ఆసక్తికరంగా మారింది. అటు తెలంగాణలో మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్, షేరి సుభాష్ రెడ్డి, యజ్ఞ మల్లేశం, మీర్జా రియాజుల్ హుస్సేన్ పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. దీంతో ఖాళీ కానున్న 5 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. ప్రస్తుతం అసెంబ్లీలో బలాబలాల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా 4 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. దీంతో ఈ 4 సీట్ల కోసం భారీగా పోటీ నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని ముఖ్య నేతలు ఎమ్మెల్సీ ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ ఈ లిస్టులో ముందు వరుసలో ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీగా ఛాన్స్ పక్కా అన్న ప్రచారం సాగుతుంది. ఓసీల నుంచి జీవన్ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.